కనిపించాడట. ఎవరు హరి అనే వ్యక్తి. ఎవరు కొత్త పొంటూరు అబ్బాయి హరి అనే వ్యక్తి కనిపించాడట. ఏమవుతుందని చెప్పేసి రాయి ఎప్పుడు కాలు మీద తగిలిందో వెంటనే పరిగెట్టి వీళ్ళు పై స్టెప్‌కి పైకెళ్లారు. పైకెళ్ళగానేమో ఆ అబ్బాయే పైన రాళ్ళు పట్టుకొని అన్ని పట్టుకొని ఉన్నారు. ఒరేయ్! ఏటి రాళ్ళు ఇస్తున్నావు ఏటని అనుకోని చెప్తుంటే వాడు గాబరా ఈయన మీద మరి ఇంకొక రాయి ఇసిస్తూ ఆయన చేతిలో ఉన్న సెల్లు బయటికి ఇసిరేసి ఆయన పారిపోయాడు. ఇది అక్కడ జరిగింది. అసలేం జరిగింది? ఎందుకిలా జరుగుతుంది? ఇప్పుడు, ఇప్పుడు కల్మట వెంకటరమణ గారు గాని, ఇప్పుడు నేను గాని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులమే. 2019లో ఆయన టికెట్ రాకపోతే ఆయనకి నేను సాయం చేశాను. ఇప్పుడు ఆయన టికెట్ రాలేదు. నాకు సాయం చేస్తారు తప్పనిసరి నా నమ్మకంతోటి ఇన్నాళ్లలో నేను ఊరుకున్నాను. ఆయన విషయంలో నాకు ఏ విధమైన అభిప్రాయ భేదము లేదు. ఆయన యాక్చువల్‌గా మా అందరికీ వచ్చి నాయకత్వం చేసి నన్ను గెలిపించాలని కోరుకుంటాను గానీ ఆయన విషయంలో లేదు. అయితే ఎప్పుడైతే ఆడు సెల్ ఇసిరేసి వెళ్ళిపోయాడో కింద ఉన్న కొంతమందికి ఎవరికో లేడీస్‌కి దొరికింది. వాళ్ళేమో సెల్ పలానా సెల్ దొరికిందని చూసాను. సెల్ చూసరికి ఇది ఇసిరేసిన సెల్లేనా ఆయన అబ్బాయి అని చెప్తే ఆ సెల్ చెక్ చేస్తారు. సెల్లే మీలేం మా వాళ్ళు చూసారు. ఏటి ఎవరికి చేసానో చూస్తానికేమో ఓపెన్ చేసి చూస్తానికేమో ఎవరు చూసారో నాకు తెలీదు. వాయిస్ రికార్డింగ్ చూశాను. ఒకటి కల్మట వెంకటరమణ గారికి. కల్మట వెంకటరమణ గారికి ఆయన కాల్ చేసి ఏమన్నాడంటే ఆయన యాక్చువల్‌గా కల్మట వెంకటరమణ కాల్ చేసి నేనే ఆశ్చర్యమైపోయాను. వెంకటరమణమూర్తి గారంటే నా గురువు కన్నా ఎక్కువ. ఆయన మీద నాకు చాలా అభిప్రాయాలు మంచి అభిప్రాయం ఉంది. ఆయనే ఇలా చేసాడని నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు కూడాను. అది నేను కూడా విచిత్రంగా ఆలోచిస్తున్నాననమాట. ఎందుకిలా జరిగింది అనే విషయంలో కూడాను నేను కూడాను అసలు వెంకటరమణమూర్తి గారేంటి, ఆయన చేయించడం ఏంటి నాకేం అర్థం కాక నేను 10 నిమిషాలు నాకు అర్థం కాక అలాగ తట్టుకోలేక అలాగ ఉండిపోయిన సమయంలో ఇదండి సార్. లేకుండా అవునండి. ఎక్కువసేపు ఉండట్లే హరి. ఎత్తడా కొడుకురా నేను కావాలి హరి. ఓ ఫుల్ ఫోటోలు తీసుకొని నమస్కారం. మీటింగ్ అవుతుందా? నేను వెళ్ళలేదు. వచ్చి తొందరగా వచ్చి హరి తాతయ్యకి పంపించి. నేను మామూలుగా జంతమైన జనాలు ఏటని చూడడానికి వచ్చినాను. ఎవరికి? తాతపట్నం ఆ, ఆ. ఈ చెత్తనా కొడుకుల దగ్గర ప్రమాణకం పూర్తిగా అమ్మవారి గుడి పక్కన ఉన్నాడు. వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ, ఆడి కారు ఇంకొక కారు ఉమ్, 2 ఉమ్. ప్రెస్ వాళ్ళకి 5 తప్ప వాళ్ళకి 15 మంది 20 మందికి ఎక్కువ లేరు సార్ ప్రమాణకంగా. ఆటోలు వచ్చినారా? జనాలు వచ్చినారు. ఎక్కడ ఈ గుడి దగ్గర లేరు వీళ్ళు. ఆ, వీడియో తీయనాను కదా నేను ఎక్కడే ఉన్నాను. గుడి దగ్గర అయితే వీళ్ళే ఉన్నారు. ఆ. నేను ప్రెజెంట్ ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఇది తోట ముందు ఒక కాలువ కలవట్ మీద ఉన్నాను. నేను వాళ్ళకి దగ్గరలో ఉన్నానులే. కాదు ఇప్పుడు అది ఆ, ఇది ర్యాలీ తీస్తామన్నారు కానీ ర్యాలీయే సార్. ఇక్కడే వాళ్ళు అమ్మవారి టెంపుల్ దగ్గర ఇప్పుడు 5 అవుతుంది సార్. ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళు. 3 గంటలు 3:30 అన్నారు సార్ వాళ్ళు. అవునులే. ఆటోలో అయితే ఇంకేమో నేను ఫ్రంట్ కి వెళ్తాను అలా ఫాలో అవుతాను కానీ ఇల్లు ఫ్రంట్ వరకు అన్నారు. సార్ ఒకసారి మీరు నెట్ ఆన్ చేయండి సార్. వీడియో కాల్ చేస్తుంది అంటే. ఈయనతో పాటు ఇంకా ఎవరు మీ గురించి ఆరా తీసే పరిస్థితి? ఈయనతో పాటు వాళ్ళ పాప అనుకుంటాను హారిక అని ఉంది. మనకు ఫొటోస్ చాలా క్లియర్ గా కావాలి హరి. నమస్తే. నమస్తే. ఇచ్చి లేపేవా? 1 2 ఫుల్ ఫోటోలు తీసుకొని వచ్చి హరి తాతయ్యకి పంపించి లేపేవా? క్లియర్ గా తీయు, అలారి అవేవి లేకుండా. ఎక్కువసేపు ఉండట్లే హరి. వచ్చి తొందరగా. వీటితో పాటు మీ దగ్గర పంపించామనుకుంటాడు. వీటితో పాటు మీకు ఆల్రెడీ మీరు ఇందా చూస్తున్నారు. మీకు తెలియకుండా మీ ఫోటోలు మీకు వస్తున్నాయని చెప్పేసి ఆ ఫోటోలు ఎలాగొచ్చినాయి? ఆ ఆటలకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయండి. ఆధారాలు ఉన్నాయి. ఫోటోలు తెలియకంటే వచ్చిన ఆధారాలు అంటే చాలా ఎక్కువ వచ్చాయి. నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మా సీది రోడ్లో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఇంకో విషయం సార్, ఇంతకీ ఎవరు హరీశారు? ఈ హరి అనే వ్యక్తి వీళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మగారు చనిపోయారు. వీళ్ళు యాక్చువల్గా మా ఆయన చెప్పినట్టు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి. ఇంతకుముందు నా దగ్గరికి వచ్చాడు. సార్ నేను చదువుకి కొద్దిగా ఇబ్బంది ఉన్నాను. ఇక ఈయన ఇదిలండి నేను ఇబ్బందిగా ఉన్నాను కొద్దిగా. నా సర్టిఫికేట్లు ఐటీఐ వాళ్ళు ఇవ్వడం లేదు. ఈ సర్టిఫికేట్లు నాకు కొద్దిగా సాయం చేయండి. దానికి ఏముంది, నేను ఒక పేద విద్యార్థి నుంచి వచ్చినాను, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నీకు తప్పనిసరిగా అని చెప్పి ఈయన తాలుగా కాలేజీకి కట్టవలసిన డబ్బుల్ని నేను కట్టేసి ఈ సర్టిఫికేట్లు ఇప్పించి ఆ రోజు పేపర్లో వచ్చి న్యూస్ ఇది. ఆయన అంటాడు నేను ఒక పేద విద్యార్థిని, పేదోడిని అంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చాను కదా. నేను సేవా కార్యక్రమం తప్ప, సేవా మార్గం తప్ప నేను వేరే వెళ్తా. ఆయన చేసిన సేవ చేసింది ఇది. అదే కాకుండా ఆయన విషయంలో నేను ఏ రోజును కూడాను మంచి మన కార్యకర్తను ఆయన ఏమంటాడంటే
మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి తాలూకా నేను అభిమానిని, తెలుగుదేశం అభిమాని అన్నప్పుడు, టెంపుల్ దగ్గర వీడియోస్ తెలుగుదేశం అభిమానం అని అనుకున్నప్పుడు ఇది ఎలా అవుతుంది సార్? ఇది ఎలా అవుతుంది? టెంపుల్ దగ్గర వీడియోస్ మీరు చూడండి, ఆయన పిన్ టు పిన్ చూడండి, పిన్ టు పిన్ టెంపుల్ దగ్గర పిన్ టు పిన్ చూడండి. చెత్తన కొడుక్కి 2 కార్లు ఉన్నాయి, అక్కడ కొడుక్కి 2 కార్లే ఉన్నాయి, వాడికి ఏం లేరు, జనాలు ఎవ్వలేరు. పాతపట్నంలో మొన్న కలమట పౌరేటి యువరాజ్ చూడు, అన్నీ అంతే, వాడు చేసేవన్నీ అంతే సార్. వాడికి మరి ఇంకేం లేదంటే వాడికి అదే పని. నేను ఎక్కడికి వెళ్తానో, నేనేం చేస్తానని యాక్చువల్గా వాడికి నేను సాయం చేసిన వ్యక్తిని. నేను వాడి విషయంలో ఏ రోజు కూడా నేను ఆడికి తప్పు, ఇదిగోండి నేను ఆడి విషయంలో ఏ రోజు కూడా పిన్ కావడం లేదు. వాడి విషయంలో ఏ రోజు కూడా నేను కరెక్ట్గా తప్పు చేయలేదు. ఆడి విషయంలో మనవాడు ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తి, ఆడికి నేను సాయం చేయాలని తప్ప నాకేం లేదు. కాకపోతే ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసి మా ఇంటి నుంచి నేను బయలుదేరేటప్పుడు ఒక్కడిని వచ్చి నా వెనకాల వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసి నా మీద థ్రెట్టింగ్ ఉందనేది నాకు కొద్దిగా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే థ్రెట్టింగ్ అనేది వాస్తవం. ఇంతకుముందు కల్మడ వెంకటరమణ గారు కూడాను కొత్తూరు సభలో కూడాను చంపేయండి, నరికేయండి అనే పదం కూడా వాడడం జరిగింది. కాబట్టి మరి ఎందుకు అలా ఆయన చేస్తున్నారో యాక్చువల్గా ఆయన నాకు రాజకీయ గురువుగా నేను అనుకుంటున్నాను. ఆయన మరి ఎందుకు అలా చేస్తానో నాకు తెలియదు. ఆయన కూడా ఒక తమ్ముడిగా వచ్చి నన్ను ఆశీర్వదించి చేస్తే ఆయనకి ఆఫ్టర్ 2029 ఆయనకి అవకాశం మళ్ళీ రాకపోవడం ఉంటూ ఉండదు కదా. ఒక స్నేహభావంతో ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఇలా జరుగుతుంది అనుకొని నేను కూడా ఊహించుకోలేదు. మాకు పిల్లలు కూడాను పైనుంచి రాయి పడ్డము, వీడు చేయడము. ఇప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ విన్నారు, మరి అక్కడి నుంచే వస్తుంది. కల్మడ మోహన్ రావు గారు కూడా వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది. చూడండి, కల్మడ మోహన్ రావు గారు ఆయన కూడాను ఏమైందరి అనుకున్నంటే అలాంటి వ్యక్తి కూడాను కల్మడ మోహన్ రావు గారు కూడాను ఇలా మాట్లాడడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కల్మడ మోహన్ రావుని అందరూ దేవుడు అంటారు, ఆయన ఎందుకు ఇలాంటి విషయాల్లో మరి ఆయనకి అడిగేసి అరిని పిన్ టు పిన్ ఫోన్ చేసి ఏమైందరి అని అడుగుతుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇప్పుడు ఇదిగోండి సార్ నమస్కారం. మీటింగ్ అవుతుందా? నేను వెళ్తాను సార్ ఇప్పుడు. నేను వెళ్తాను ఇప్పుడు. ఎక్కడ ఉన్నావు? నేను ఊర్లో ఉన్నాను, మా ఊర్లో. మా ఊరు పొంటూరులో ఉన్నాను సార్, పొంటూరులో ఉన్నాను. వెళ్తావా? వెళ్ళాలా? బాగుంటాలు వస్తాయి కదా మనకి. జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే పాతపట్నంలో ఎన్నికలకు ప్రచారంకి వెళ్ళాలంటే మీకు ఎటువంటి పరిస్థితులు ఆటంకంగా నిలుస్తున్నాయి? ఇలా వెనక నుండి రెక్కి నిర్వహిస్తున్నారు, జరగరానిది ఏమైనా జరిగితే గోవింద్ పరిస్థితి రియల్గా ఇప్పుడు మా ఇద్దరము స్వపక్షం సంబంధించిన వ్యక్తులు. ఎవరికి వచ్చినా సరే టికెట్ వచ్చినంత వరకు ఇద్దరము రేసులో పోటీ పడ్డాం. టికెట్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత స్నేహభావంతో ఒకళ్ళని సహకరించుకొని పార్టీ తాలూకా విజయావకాశాల కోసం మనం కష్టపడాలి. ఇది నా సిద్ధాంతం. ఆయన కూడా అదే 2009లో సేమ్ అదే పరిస్థితి జరిగింది, ఇప్పుడు అదే పరిస్థితి జరగాలి. 2019లో అదే జరిగింది. నేనేమంటానంటే ఆయన విషయంలో నేను ఇప్పటికీ ఆయన తప్పుపడడం లేదు. ఆయన చేశారని నేను అన్నాను. ఎందుకంటానంటే ఎవడో ఈ అబ్బాయి వచ్చేసి ఈ అబ్బాయి మెప్పు కోసం ఆయన్ని ఇరికించడమో లేకపోతే ఏదో జరగడం అయితే జరిగి ఉండొచ్చు. కానీ నాకైతే మాత్రం ఒక విధమైన ఆలోచన వస్తుంది, నా వెనకాల ఏదో జరుగుతుంది, ఓ థ్రెట్ ఉందనేది నేను అనుకుంటున్నా. ఆ థ్రెట్ ఎలా ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు నేను మా ఇంటి నుంచి బయలుదేరుతున్న ఫొటోస్ ఆయన కల్మట వెంకటరమణమూర్తి గారికి, హారిక గారి అమ్మాయికిను, వీళ్ళిద్దరికీ నా పిక్స్ వెళ్ళడం ఏంటి? నా కారు నెంబర్ తోటి, నా కారు తోటి పిన్ టు పిన్ వెళ్ళడం ఏంటి సార్? నాకు అర్థం కావడం లేదు. అంటే నా వెనకాల ఏదో జరుగుతుంది, నాకు ఏదో హాని జరిగే మార్గం అయితే 100% ఉంది సార్. పార్టీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక టికెట్ ఇస్తే ఈ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్న సమయంలో ఈలోపు ఇలాంటి కుతంత్రాలు కుళ్ళులతో ఇలా జరుగుతుందంటే నాకేదో అనుమానంగా ఉంది. కాబట్టి మీ టీవీ ముఖంగా నాకు కూడా సరైన ప్రొటెక్షన్ కల్పించాలని ఎస్పీ గారికి, మరి ఇలా ఎన్నికల కమిషనర్ గారికి, మా పార్టీ అధినేత గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటారంటే ఇలాంటి కుళ్ళు రాజకీయాలు పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇలా జరగలేదు, జరగకూడదు, అది జరగకూడదు కూడా. ఎందుకంటే ఎవరి మట్టుకు వారు ఎన్నికల్లో పాజిటివ్గా మంచిగా మాట్లాడుకొని ఎవరి తలగాలు వెళ్తే ప్రజల అభిప్రాయాలు మనకు పాజిటివ్గా వస్తాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల సిల్లీగా అనిపిస్తుంది. ఒకసారి అందరూ ఆలోచించాలి. మనకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు మనం ఇక్కడ గెలవాలి. మోదీ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం కార్యకర్తలారా, ప్రజలారా ఒకసారి గమనించండి.
ఒక మార్పుకు నాంది పలుకుదాం. ఒక సామాన్యుడికి పాతపట్నం నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారు. మీ అందరూ పట్టం కడతారని ఒక సామాన్యుడి తాలూకా మన తాలూకు సమస్యల్ని, పాతపట్నం నియోజకవర్గ సమస్యలన్నీ నన్ను చట్టసభల్లో వినిపించి గలమెత్తాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రస్తుతం పార్టీ మీకు టికెట్ ఇచ్చిన తర్వాత పరిణామాలు వేరు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ వేరు. ఇదంతా జరిగిన విషయం మీరు ఆధారాలతో పాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమని సూచించారు? ఆధారాలతో పాటు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళానంటే పార్టీ అంతా గమనిస్తుంది సార్. ఇప్పుడు నేను పార్టీకి పంపించలేదు, ఇంక నేనేం పంపించలేదు. వాళ్ళే ఏదో అబ్బాయిని ఏదో మా వాళ్ళు ఎవరో వెళ్ళి వాడు రాళ్ళు విసిరితే ఆడికి ఏమి ఎంట పెడితేమో కొట్టారనుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నారట వాళ్ళు. దానికోసమో అది డిస్కషన్ జరుగుతుంది. కానీ నేను ఇంతవరకు కానీ ఎవరితో మాట్లాడడం కానీ పార్టీ అధిష్టానం చెప్పడం కానీ నాకు లేదు సార్. ఎందుకంటే ఎక్కడున్న ఇష్యూని అక్కడే ఉండాలి. పార్టీ ఈ టైంలో పార్టీకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. పార్టీ గెలాలి. ఇక్కడ మా సమస్యలు చెప్పుకొని పార్టీని పెట్టడం కాదు. నేను ఎందుకంటే పాజిటివ్గా అంటాను. ఇప్పుడు కూడా అక్కడ చెప్తుందంటే ఇక్కడతో దీన్ని ముగింపు పలికి పార్టీ గెలుపు కోసం మనం అందరం పనిచేయాలని కోరుకుంటాం. రాజకీయ గురువుగా ఆరాధించినటువంటి కలమట్ రమణ ఈ విషయం చేపించారు అన్న విషయం తెలిసిన క్షణం ఆయనకి ఫోన్తో మాట్లాడు లేకపోతే చేయాలని ఒక ప్రయత్నం ఏమైనా చేశారు? నేను అలా మాట్లాడలేదు సార్. నేను ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆయన శిష్యుడికి ఫోన్ చేశాను. నేను ఎవరికి బైరైనాడు గారి అబ్బాయికి ఫోన్ చేసి సో అండ్ సో ఇలా ఇలా అయింది, నిన్న ఆయన ఇలా రాళ్ళు పైన చేశారు, ఇలాగ వచ్చారు, పిక్స్ అన్నీ దొరికేవి, నాకైతే ఏం జరిగిందో తెలియదు. నేను చైతన్య రథంలో ఉన్నాను కాబట్టి నేను ఇవన్నీ అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆల్రెడీ ఇలా జరిగింది, మీరు ఒకసారి ఆయనకి ఇంటిమేట్ చేయండి, మీరు ఏ విధమైన ఎవరికెవరు ఏమనుకోవద్దు, దయచేసి ఒకసారి ఆలోచించని చెప్పండి, ఆయన కూడా చెప్పండి అని నేను చెప్పడం అయితే మాత్రం బైరైనాయుడు గారి అబ్బాయి ద్వారా నేను చెప్పడం అయితే చెప్పాను. మరి ఆయన విన్నారో లేదో నాకు తెలియదు, ఆయన వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు, నేను చెప్పడమే చెప్పాను. కానీ ఈ లోపే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే చెల్లపోవడము, దీని విషయంలో డిస్కషన్. చెల్లపోవడం ఆయన ఇసిరీసి వెళ్ళిపోయాడు సార్. భయానికి ఆయన చేసిన వీడియోలు వాయిస్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందంటే ఏమిటికి ప్రజల్లో ఇసిరీసి ఆయన వెళ్ళిపోయాడు. అది ప్రజల్లో తీసింది, ప్రజల్లోకి ఆ వాయిస్ రికార్డింగ్ బయటకు వెళ్ళింది. కానీ ఎవరో చెల్ల తీశారని కాదు కదా సార్. అందుకోసం తర్వాత నిర్భయంగా ఎన్నికలు ప్రచారం చేసుకునే ఒక భరోసా మీకు ఉందా? ఉంది సార్. నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే సెక్యూరిటీ, ప్రజలే. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ నాకు ఆమోదిస్తారు, నన్ను ఆల్రెడీ గౌరవిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నన్ను నా నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటారంటే నేను ఒక సేవకుడిగా వచ్చాను కాబట్టి ఇలాంటి సేవకుడిని ఒక అవకాశం మనం ఇస్తే తప్పేముంది, అవకాశం ఇస్తే ఈ పాతపట్నాన్ని కొత్త పట్టణంగా మారుస్తారనే కదా వాళ్ళందరూ అన్ని రిపోర్టర్లు, అన్ని సర్వే రిపోర్టర్లు నాకు ఈరోజు అవకాశం కల్పించింది. కాబట్టి అటువంటి స్మెల్ ఉన్న నేపథ్యంలోనే తనకు టికెట్ రాలేదని అక్కస్తోనే ఈరోజు ఇటువంటి ఆకృత్యాలకు ఆయన పాల్పడుతున్నాడు భావిస్తున్నారా? ఆయన చెప్పారు కదా సార్, ప్రతి మీటింగ్లో కూడా ప్రతి దగ్గర ఉన్నాను. ఈరోజు కూడా ఏదో పాదయాత్ర అంటాను కదా, ప్రతి యాత్రలో ఒక అనామకుడు టికెట్ ఇచ్చారు, ఒక అనామకుడు టికెట్ ఇచ్చారనేసి. నేను ఎలా అనామకుడునో మరి ప్రజలు నిర్ణయించుకుంటారు, ఆయన నిర్ణయించుకుంటారు, పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకుంటుంది. పార్టీ అనామకుడు ఏంటంటే ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత గారు నేను అనామకుడు అయితే టికెట్ ఇక్కడ అనౌన్స్ చేస్తారా? ఇంతమంది మీలాంటి 45 సంవత్సరాల నాయకత్వాన్ని వదిలేసి ఈరోజు నన్ను టికెట్ ఇస్తారా? ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి ఇవన్నీ. అది ఎందుకంటే నేను అనామకుడిని ఎలా అవుతాను? జరిగిన ఈ ఘటనని ఎవరి మీద మీరు అనుమానిస్తారు? ఎవరి వ్యక్తిగతానికి వాళ్ళకే విడిచిపెడుతున్నాను సార్. నేననేది ఏంటంటే ఇష్యూస్ లేకుండా ఇప్పుడున్న అధికార పార్టీని ఎదుర్కోవాలంటే మనం అందరం కలిసి ఎదుర్కొంటే మన విజయం తథ్యమవుతుంది. 2009, 2014, 2019 3 సార్లు ఇక్కడ ఓటమి పాలయ్యాం కాబట్టి ఈసారి 2024లో సామాన్యుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి సామాన్యుడి తాలూకు విజయం ఏంటనేది ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ప్రజలందరికీ మీ టీవీ ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను సార్, ప్రజలారా మేల్కొనండి. ఇది ఏ మామిడి గోవిందరావు విజయం అవ్వకూడదు, ఇది మనందరి విజయం అవ్వాలి, ఒక సామాన్యుడి విజయం అవ్వాలి. సామాన్యుడు కూడా రాజకీయంలో అవకాశం కల్పిస్తారని ఒక న్యాయం కావాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు అపోహ ఉంది, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మనకి ఎప్పుడు రా ఇవన్నీ అవకాశాలు వస్తాయి, సామాన్యుడు ఎప్పుడు రా ఎమ్మెల్యే అవుతాడు, ఇది మనకు అవకాశం లేదు, అందరూ దాక్షపండు పొల్లు అనుకొని చాలామంది ప్రజలు, నాయకులు, మామూలు మధ్యతరగతి నాయకులు అందరూ డిస్కరేజ్ అయ్యి అలా ఉండిపోయి ఉన్నారు చాలామంది. కానీ ఇప్పుడు ఒక మార్పు నా నుంచి అది స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా ఈరోజు నేను అవ్వచ్చు, రేపొద్దున ఇంకొక మధ్యతరగతులు రావచ్చు, వాళ్ళు ఎదిగి ప్రజలకు సేవ చేయడం వ్యక్తులకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తే మళ్ళీ ఒక మంచి భారతదేశం నెంబర్ 1 స్థానంలో వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా 175, ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం అన్ని రాష్ట్రాల కన్నా ముందు స్థానంలో వెళ్తుందని కోరుకుంటాను. చూస్తే కనుక నిన్న జరిగిన ఘటనలో కల్మట వెంకట్రామన్ కుటుంబం సంబంధించినటువంటి పాత్ర ఉందని తెలిసిన వెంటనే రాజకీయ గురువుగా భావించే ఆయన ఇటువంటి ఆక్రచనకు పాల్పడతారా అని గోవింద్ ఒక్కసారికి అవాక్కయ్యారు.
దొరికినటువంటి మొబైల్లో ఎవరైతే కల్మట రమణతో పాటు వాళ్ళ నాన్నగారు కుమార్తెతో పాటును ఎవరైతే హరీష్ సంభాషణ చేయడం, ఎప్పటికప్పుడు తిని మెలకువలను తెలియజేయడం, ఇవన్నీ కూడా తను తీవ్రంగా బాధించింది. పార్టీ తన సేవలను గుర్తించి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుగా ఈ పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీని గెలిపించేందుకు ఆయన ముందుంటే నేను వెనకుండి నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి విభేదాలు తలలేపి పాతపట్నంలో లేనటువంటి ఈ సంస్కృతి మాత్రం అన్ని వర్గాలను కూడా బాధించింది, తనను మరింత బాధించింది. ఎందుకంటే రాజకీయ గురుగా భావించిన వారు ఇటువంటి హరీష్ వెనక ఉండి నడిపించడాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరైతే తన వెనకుండి రెక్కి నిర్వహిస్తున్నారో ఆయన వల్లే కాకుండా ఎవరి వల్లైనా నాకు రేపు ప్రచారంలో ప్రాణహాని ఉంది అన్నటువంటి అనుమానాన్ని గోవింద్ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడానికి సంసిద్ధం అవుతాం. మరి ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఎవరు గోవింద్ వెనక ఉన్నటువంటి ఆ హరీష్ అన్న వ్యక్తి ఆయనను వెనకుండి నడిపించిన వారు ఎంతటి వారైనా వారిని శిక్షిస్తారా, లేకపోతే హరీష్ మీదే చర్యలు తీసుకొని ఈ సమస్యను ఇక్కడితో విడిచిపెడతారా, లేకపోతే ఆయనకు భవిష్యత్తులో ప్రచారంలో ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. పాతపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. టీడీపీ అభ్యర్థి ప్రకటించిన మామిడి గోవిందరావు మీటింగ్కి నేను హాజరయ్యాను. హాజరై ఒక వీడియో, ఒక మేడ పైన సూర్యం లాయర్ అని ఒక మేడ, పాతపట్నంలో సూర్యం లాయర్ మేడపైకి ఎక్కి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కొడుకొని వచ్చి వీడియో తీస్తున్న సమయంలో నేను మేడ పైన 3వ ఫ్లోర్ మీద ఉన్నాను. అక్కడికి వచ్చి ఇటుక బెడ్డలతో, కర్రలతో, నెక్స్ట్ ఒక వాటర్ పైప్తో ఆవుకు పొడిచినట్టుగా పొడిచారు సార్. నేను ఒక టీడీపీ అభిమానం, రామ్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం, టీడీపీ అంటే నాకు అభిమానం. నేను ఒక టీడీపీ మీటింగ్కే కదా వెళ్ళాను. నేను ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళినట్టు లేదు, టీడీపీ మీటింగ్కి వెళ్ళాను కదా. ఒక రిక్వెస్ట్ కోరాను సార్, నేను వీడియో తీశాను కదా అంటే సెల్ అడిగారు సార్. సెల్ నేను ఇవ్వలేకపోతే సెల్ బయటికి చెల్లిస్తే ఇద్దరు వ్యక్తులు, సాస్పల్లి శంకర్రావు, కేటీఆర్, ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి నా మీద దారుణంగా హత్య చేశారు సార్. నాకు దయచేసి నేను టీడీపీ కార్యకర్తనన్నా, నాకు అమ్మ కూడా లేదని చెప్పాను సార్. అమ్మ కూడా చనిపోయింది, నేను ఒక్కడనేనని చెప్పినా సరే వాళ్ళు విచేతంగా నా మీద దాడి చేశారు సార్. ఇక్కడ కొట్టారు సార్, నాకు ముడుకు మీద కొట్టారు. ఇట్లు ఆవు పొడిచినట్టుగా పొడిచి చెప్పులతో కొట్టారు సార్ నాకు ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.